ఉన్నటువంటి యువతంతా మన గ్రౌండ్లోకి రావాలి. సూర్యుడు రాజుడే ఇట్ట మనిషల్ల మారాడు మదల్ని మనసార వింటాడు అంటే ఉన్నాను అంటాడు ఏమిటి ప్రభాకరన్నే ఉంటే వేళ పంటలన్నీ ఒక్కసారి వెల్లువైనట్టే వద్దు 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 దేశం జెండా బట్టి కదిలాడంటే ఇంత తేట దండం రాసుకోగ గెలుపు మనదే. మల్లారెడ్డి రాజగోపాల్ వేదికలోకి ఆహ్వానిస్తున్నాం. మా కుటుంబ సభ్యులు ఇబ్బంది శక్తి మీకుంది. కాబట్టి యువకులందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ కేవలం రాజకీయం కాకుండా మీ జీవితం, మీ భవిష్యత్తు దాంట్లో కూడా గొప్పగా ఎదగాలని, అలాగే మీ భవిష్యత్తు రాజకీయాల్లో కూడా మీరు చురుగ్గా పాల్గొనాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ చెప్పినట్టే ఈ యువత బాగుండాలంటే ఈ కోవూరు నియోజకవర్గం వివాద రహిత కోవూరు నియోజకవర్గంగా, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా మీకు అందరికీ కానుగ్గా ఇస్తానని, మీ అందరికీ అమ్మలాగా నన్ను నమ్మి నా వెనక వచ్చిన ప్రతి యువకుడికి నేను తోడున్నానని, నా దగ్గరికి మీరు ఏ రోజైనా నేరుగా రావచ్చని చెప్తున్నాను. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిపిఎన్ అనే దాన్ని అందరూ ఉపయోగించుకుంటారని, మిమ్మల్ని అందరినీ ఉపయోగించుకోమని కోరుకుంటాను. అదేవిధంగా కోవూరులో ఇప్పటిదాకా ఇఫ్కో సెజ్ని మనము దానికి ఏదో ప్రణాళికలు చేసి ఈ యువతకు బంగారు భవిష్యత్తు వచ్చేటట్టు, అక్కడ పారిశ్రామిక వాడో ఏదో ఒకటి చేపించేటట్టు ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇది మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఆయన నెల్లూరు జిల్లా ఎంపీగా పోటీ చేస్తున్నారని మీకు అందరికీ తెలుసు. ఆయన యువత కోసం, ప్రతి మనిషి కోసం ఎంతో శ్రమిస్తారు. ఇది ఆయన నెల్లూరు జిల్లా ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నారు అన్న నాటి నుంచి చెప్తున్నారు. దీంట్లో యువతకి ఎంతో ఉపయోగం ఉంటుంది, ఇది తప్పకుండా చేయాలి నేను అని. కాబట్టి మీకు ఇవన్నీ జరగాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను కోవూరు ఎమ్మెల్యేగా, అలాగే
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చేసే శక్తి మీకుంది కాబట్టి యువకులందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ కేవలం రాజకీయం కాకుండా మీ జీవితం, మీ భవిష్యత్తు దాంట్లో కూడా గొప్పగా ఎదగాలని, అలాగే మీ భవిష్యత్తు రాజకీయాల్లో కూడా మీరు చురుగ్గా పాల్గొనాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ చెప్పినట్టే ఈ యువత బాగుండాలంటే ఈ కోవూరు నియోజకవర్గం వివాదరహిత కోవూరు నియోజకవర్గంగా, అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా మీకు అందరికీ కానుక ఇస్తానని, మీ అందరికీ అమ్మలాగా నన్ను నమ్మి నా వెనక వచ్చిన ప్రతి యువకుడికి నేను తోడున్నానని, నా దగ్గరికి మీరు ఏ రోజైనా నేరుగా రావచ్చని చెప్తున్నాను. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిపిఎన్ అనే దాన్ని అందరూ ఉపయోగించుకుంటారని, మిమ్మల్ని అందరినీ ఉపయోగించుకోమని కోరుకుంటాను. అదేవిధంగా కోవూరులో ఇప్పటిదాకా ఇఫ్కో సెజ్ని మనము దానికి ఏదో ప్రణాళికలు చేసి ఈ యువతకు బంగారు భవిష్యత్తు వచ్చేటట్టు, అక్కడ పారిశ్రామిక వాడో ఏదో ఒకటి చేపించేటట్టు ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇది మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఆయన నెల్లూరు జిల్లా ఎంపీగా పోటీ చేస్తున్నారని మీకు అందరికీ తెలుసు. ఆయన యువత కోసం, ప్రతి మనిషి కోసం ఎంతో శ్రమిస్తారు. ఇది ఆయన నెల్లూరు జిల్లా ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నారు అన్న నాటి నుంచి చెప్తున్నారు. దీంట్లో యువతకి ఎంతో ఉపయోగం ఉంటుంది, ఇది తప్పకుండా చేయాలి నేను అని. కాబట్టి మీకు ఇవన్నీ జరగాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను కోవూరు ఎమ్మెల్యేగా, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. బీజేపీ కూటమి, టీడీపీ బీజేపీ జనసేన కూటమి, టీడీపీ బీజేపీ జనసేన కూటమి, తెలుగుదేశం. అమ్మాయి ప్రజల్లో లేదు ద్వేషం, బయటపడిపోయింది ప్రభుత్వ దోషం, ఇంకా ప్రజలు చేయలేరు మోసం. మీ అండదండలుంటే తిప్పుతున్నాం గెలుస్తామని మీసం. అమ్మాయికి ఇవ్వండి అవకాశం, అమ్మాయి గెలిస్తే సంతోషం. అమ్మాయి రాజకీయాలతో చేసింది అభ్యాసం, ఇప్పుడు కోవూరు ప్రజలతో చేయబోతుంది సహవాసం. వదిలొచ్చేసింది తమ నివాసం, మీకు అందరికీ ఉండాలని చూస్తుంది సంతోషం. ఆ వంశానికి స్వార్థం లేదే లేసం, మీరు బ్రతికేదే ప్రజల కోసం, అందుకే గర్వంగా ఇస్తున్నారు బిడ్డ ఉపన్యాసం. ప్రశాంతి బిడ్డ తల్లి, బంగారు తల్లి. ఆ అమ్మాయి పేరు ప్రశాంతి అని వాళ్ళ అమ్మ ఎందుకు పెట్టిందో ఇప్పుడు అర్థమైంది. PRASANTA ప్రశాంతి అంటే నీకు తెలియదురా బిడ్డ. మాట్లాడు నాయన, మాట్లాడేమ్మా. P అంటే ప్రభాకర, R అంటే రెడ్డి గారి యొక్క, A అంటే అర్ధాంగిక, S అంటే శాసనసభ, A అంటే ఎన్నికలలో, N అంటే నెల్లూరు జిల్లా కోవూరులో, T అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ, I అంటే ఇండియన్ ప్రశాంతి. ఇది అమ్మాయికి లేదు విశ్రాంతి, మీ గెలుపు మాకు ఒక విభ్రాంతి. మీరు గెలిస్తేనే మనశ్శాంతి, తెలుగుదేశానికి మీరు ఒక కాంతి. అటువంటి ఈ పరీక్ష మేము చూపిస్తాం అపేక్ష, నీ గెలుపుకు మా నిరీక్ష. ఆ అమ్మవారు నీకు రక్ష, ప్రజలిస్తారు ఓట్ల భిక్ష, ప్రజలకు మీ మీద లేదు కక్ష. అది చెప్పడానికి కావలించి వచ్చా, అవునా కాదా అధ్యక్ష? యువత మీది భవిత, తెలుసు కదా వేమిరెడ్డి వంశ ఘనత. అందుకే గర్వంగా ఎల్లా మిమ్మల్నే గెలిపించుకోవాలని తప్పిస్తున్నారు మళ్ళా, అవునా కాదా చేజర్ల? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న పెట్టిన పార్టీ. ఉడుదుడుకులను ఎన్నో ఎదుర్కొని, సవాళ్ళను ఎదుర్కొని చిరస్థాయిగా ప్రజల హృదయాలను నిలబడ్డ పార్టీ. యువర్ వన్స్ అగైన్ రిక్వెస్ట్ యూ మై డాటర్, వెదవలేదో కూసే వాటికంతా సమాధానాలు చెప్పకు. యువర్ ప్రౌడ్, నీకోసం యువత తీస్తున్నారు దౌడు. వాళ్ళ మాటలు పట్టించుకుంటే వస్తుంది చెవుడు, వాళ్ళని కాపాడుకుంటాడు ఆ దేవుడు, అట్టవుతాడు ఆ జీవుడు. నీకెందుకురా బిడ్డ వాటి గురించి ఆలోచన? మీరంటే మాకు ఆరాధన,
నువ్వు మన చాలా పడ్డావు ఆవేదన, గురువుగా చేస్తున్న బోధన, నీ ఓట్ల కోసం చేస్తాం శోధన, అది యువతకు నిరంతర సాధన. మాకు కావాలి మీ లాలన, అక్కడ ఉండాలి చంద్రబాబు పాలన, ఈ ప్రభుత్వం కూర్చోవాలి ఒక మూలన. అది తెలుసుకొని అయితే ఒక్కటి మాత్రం చెప్తున్నాను అమ్మాయి, ఈ చప్పట్లు, ఈ కోలాహలాలు ఇవన్నీ కూడా ఓటు రూపంలో మారాలి అంటే అది ఒకటే కామెంటు, చాలా జాగ్రత్త ఏజెంటు. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వదిలితే ట్రీట్మెంటు, వాళ్ళు లేకపోతే ఇంత ఆశ కూడా అవుతుంది పనిష్మెంటు. అందుకే నీకు అభ్యర్థిగా ఇచ్చాడు చంద్రబాబు అపాయింట్మెంటు. తెలుగుదేశం పోటీ చేసిన కూడా జనసేన నాయకులు కానీ ఖచ్చితంగా అక్కడ చూడాల్సింది తెలుగుదేశాన్ని కాదు, జనసేన కాదు, బీజేపీని కాదు, ఎన్డీఏ కూటమి. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నామని తెలియజెప్పేటువంటి ఆ సింబల్ మాత్రమే మనకు కనబడాలి, కానీ వేరేగా కనబడకూడదు అనేటువంటిది మరొకసారి మనం చేస్తున్నాను. అందరినీ కలుపుకొని ముందుకు నడవాలి, నడిస్తేనే ప్రతిఫలాలు బాగుంటాయి అనేటువంటిది చెప్తున్నాం. ఒప్పుకోవాలి, మనిషి యొక్క ఆ మనస్తత్వాన్ని బట్టి మనం కూడా అధినాయకుడు మనస్తత్వాన్ని బట్టి నడుచుకోవాలి. కాబట్టి ఒప్పుకొని ముందుకు నడవాలి. ఇదే 2014లో మీ ముందుకు వచ్చారు. 27 రోజుల ముందు సీటు పోలంరెడ్డి గారికి ఇస్తే మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసి ఈ మైకు ఇచ్చేసి పక్కన పట్టుకొని నిలబడి నటన నడిపించి గెలిచేంత వరకు నిద్రపోలేదు. మనస్ఫూర్తిగా వాచా కర్మన పనిచేశారు. గెలవాలనుకున్నాను, అతను గెలిస్తే నేను గెలిచినట్టు అనుకున్నాను, అందుకని గెలిపించుకోవడం జరిగింది. ఒక విచిత్రమైనటువంటి సన్నివేశం జరిగింది. ఇందుకూరుపేటలో పెద్ద సభ జరుగుతున్నప్పుడు నేను పోలంరెడ్డి గారి స్టేజ్ మీద ఉన్నప్పుడు నా అభిమానులు కొంతమంది ఒక చిన్న మాట అంటున్నారు స్టేజ్ పక్కనే, చూడు మన సేనన్నది పెళ్ళకూరు సేనన్నది ప్లేట్ లాగేసుకున్నాను అన్నారు. నేను విన్నాను, చాలా బాధ అనిపించింది. అప్పుడు చెప్పా, పోలంరెడ్డి అన్న నేను వస్తే నీకు ఇబ్బంది, కాబట్టి ఎక్కడికైనా సభలకు పిలవండి, 10 నిమిషాలు వచ్చి బాబు గారు ఆదేశించారు, నేను కరెక్ట్ అయిన తెలుగుదేశం వ్యక్తినైతే మీకు సహాయం చేయాలి, కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తున్నాను, నా క్యాడర్ అంతా చేస్తుంది, నా మిత్రులు సహోదరులు ఉన్న తెలుగుదేశం అందరూ కూడా పోలంరెడ్డి సేనలకు పోటీ చేస్తున్నటువంటి వ్యక్తికి సహకరించాలి అని చెప్పి యువత 200-300 మంది వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళందరూ కూడా ఒక ఇంచుమించు 600-700 మంది యువత చక్కగా తెలుగుదేశాన్ని అంటిపెట్టుకుని ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి ఈ యువత శిరస్సు వంచి యువతకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువత తలుచుకుంటే మెరాకిల్స్ చేయొచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం రాష్ట్రం. ఈరోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ముందుకు నడవడానికి కారణం మీకందరికీ క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 30 సీట్లు తీసుకున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా లాస్ట్కి 21 సీటు కూడా సర్దుకోవడం జరిగింది. తను డైలాగ్ చెప్తుంటాడు, ఎక్కడ ఒదగాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెరగాలో అనేటువంటి తెలియాలి అని. కానీ మేము బయట చూస్తుంటే మంచి పని చేశాడేమో అనిపిస్తుంది. కానీ లాస్ట్ టైము ఒక 40-50 సీట్లు 500 నుంచి 1000, 2000, 3000 లోపల మనం కోల్పోయాం. దాన్ని అధిగమించాలంటే ఖచ్చితంగా మనం ఇంకొకరిని బలం కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసంగా మన అధినాయకుడు కూడా ఆలోచించి మొత్తం మనకే సీట్లు ఉండాలి అనేటువంటిది లేకుండా ఎంత ఒత్తిడి వచ్చినా తెలుగుదేశం వాళ్ళని సర్దపెట్టి దాన్ని కలుపుకొని పైన మనకు ఆటంకాలు ఉండకూడదని, మన రాష్ట్రానికి కొద్ది గొప్ప సహాయం కావాలంటే బీజేపీతో మనం దోస్తీ కట్టాల్సిందే. ఈ రాక్షసుల్ని సంహరించాలంటే ఖచ్చితంగా మనం అందరం కలయికతో
ముందుకు పోవాలి అనేటువంటిది ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.